ఈ పిల్లల్లో ఫస్ట్ అన్నం పుట్టించడం స్టార్ట్ చేసినప్పుడు ఈ 7 రూల్స్ ఖచ్చితంగా పాటించండి. ఫస్ట్ 1 రైట్ ఏజ్ అండి. 6 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత సాలిడ్ ఫుడ్స్ అనేది స్టార్ట్ చేయాలి. అర్లీగా కానీ లేట్గా కానీ చేయడం మంచిది కాదు. అండ్ సెకండ్ వన్ ఎట్ ఎ టైం అండి. వాళ్ళు మార్నింగ్ ఒక రకం మళ్ళీ ఈవినింగ్ ఇంకో రకం అట్లా పెట్టడం పిల్లలకి సేఫ్ కాదండి. సో ఇవాళ ఒక ఫుడ్ స్టార్ట్ చేసాము అంటే 3 డే రూల్. నెక్స్ట్ 3 డేస్ రాక ఇంకో కొత్త ఐటమ్ అనేది స్టార్ట్ చేయకూడదు. అండ్ థర్డ్ వన్ గ్రాడ్యువల్గా పెంచుకోవాలండి. సో కొత్త ఫుడ్ స్టార్ట్ చేస్తున్నాము ఇవాళంటే జస్ట్ 1 స్పూన్ ఇచ్చి చూడండి, బాగుంది బేబీ ఏమి ఇబ్బంది పడట్లేదు కంఫర్టబుల్గా తీసుకుంటున్నాడు అనిపిస్తే డే 2కి డే 3కి క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ ఫోర్త్ వన్ కన్సిస్టెన్సీ అండి. 8 మంత్స్ 9 మంత్స్ వచ్చినా కూడా అదే లిక్విడ్ డైట్ అలా కంటిన్యూ చేయడం సేఫ్ కాదండి. స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ లిక్విడ్గా ఇవ్వండి, గోయింగ్ ఆన్ ఉండే కొద్దీ సెమీ సాలిడ్స్ లాగా ఇవ్వడం ట్రై చేయండి. ఫైనలీ 1 ఇయర్ అయిపోయే టైంకి ఫ్యామిలీ పాట్ ఫీడింగ్ అండి. మనం తీసుకునే ఫుడ్ బేబీ తీసుకోగలిగేలాగా ఉండాలి. 6th వన్ అండి, వెరైటీ ఆఫ్ ఫుడ్స్. ఒకటే రకం ఎక్కువ సార్లు ఇవ్వడం వల్ల పిల్లల న్యూట్రియంట్స్ అన్ని కూడా కవర్ అవ్వండి. వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఉండేలాగా చూసుకోవాలి. cereals, ఫ్రూట్స్, పల్సెస్, వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్, ఎగ్, మీట్, డైరీ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా ఫుడ్లో ఉండేలాగా యాడ్ చేసుకోండి. అండ్ 7th వన్ అండి, ఏదైనా ఫుడ్ స్టార్ట్ చేసినప్పుడు పిల్లలు అలర్జీ లాంటివి ఉన్నాయేమో గమనించుకోవాలి. ఎస్పెషల్లీ డైరీ ఐటమ్స్, ఎగ్స్, పీనట్స్ లాంటివి పెట్టినప్పుడు అలర్జీస్ లాంటివి అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో పిల్లల్లో ఏమైనా మోషన్స్ కానీ, వామిటింగ్స్ కానీ, ర్యాష్ లాంటివి ఏమైనా డెవలప్ అవుతున్నాయేమో గమనించుకుంటూ ఉండండి.